తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటించారు. గజశక్తి బృంద సభ్యులు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాస్తో కలిసి అనపర్తి రైల్వే స్టేషన్ను సందర్శించారు. రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ఆధునీకరణ చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఇవాళ అమృత భారత్ పథకంలో భాగంగా అనపర్తి రైల్వే స్టేషన్ని దాదాపు 24 కోట్లు 25 కోట్లు ఖర్చుతో అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమృత భారత్ పథకం ఫేజ్ 1లో 24 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా మొన్న ఏదైతే డిఆర్ఎం గారు కానీ ఎంపీ గారు కానీ ఒక సమీక్షా సమావేశం పెట్టారో అక్కడ బెక్కువోలు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలన్న ఆవశ్యకతని వారి ముందుంచడం, సెకండ్ ఫేజ్లో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని స్పష్టంగా డిఆర్ఎం గారు తెలియజేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అనపర్తికి ఏదైతే 413 గేటు గతంలో క్లోజ్ చేయడం, అప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం చేయాలని ఆర్ఎండ్బి రైల్వే ఇద్దరూ కలిసి సంయుక్తంగా దాన్ని నిర్మాణం చేయాలని అప్పుడు 3,75,00,000తో అంచనాలు వేయడం, అంచనాలు ఆమోదించడం, దాన్ని టెండర్స్ వరకు కూడా పూర్తి కావడం జరిగింది. కొద్ది ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర చిన్న చిన్న సమస్యలు రావడం, ఆ సమస్యలు పరిష్కరించే దిశలోనే ప్రభుత్వం మారిపోవడంతో ఈ 5 సంవత్సరాలు మన రీల్స్ ఎంపీ గారు ఊరికనే సోషల్ మీడియాలో కథలు చెప్పడం తప్పించి ఇక్కడ జన్మభూమి హాల్ట్ విషయం కానీ అదేవిధంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విషయం కానీ పూర్తిగా విస్మరించిన సంగతి మనందరికీ